నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనకు వ్యతిరేకించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 న్యాపతి సుబ్బారావు, ఆప్షన్ 2 బిఎన్ శర్మ, ఆప్షన్ 3 కృష్ణారావు, ఆప్షన్ 4 మూచర్ల రామచంద్రరావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో దీనికి వెంటనే మీరు నాకు ఆన్సర్ చెప్పాలండి. క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. సో ప్రధానంగా క్వెషన్ కరెక్ట్‌గా చదివితే ఆన్సర్ చెప్పేస్తారు. ఆన్సర్ ఏమిటంటే బిఎన్ శర్మ అండి. అంటే బయ్యా నరసింహేశ్వర శర్మ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆయన్నే షార్ట్‌కట్‌లో బిఎన్ శర్మ అంటాం. 1913 మే 26వ తేదీన బాపట్లలో ఈ బిఎన్ శర్మ అధ్యక్షతనే మొట్టమొదటి సమావేశం, అంటే దట్ మీన్స్ ఆంధ్ర మహాసభ అనేది ఈయన అధ్యక్షతనే జరిగిందండి. బేసిక్‌గా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలంటే ఆంధ్ర మహాసభలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే వేమవరపు రామదాసు పంతులు గారు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఆయన చెప్పినట్టుగానే ఆంధ్ర మహాసభలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రథమ ఆంధ్ర మహాసభ లేదా మొదటి ఆంధ్ర మహాసభ అనేది 1913 మే 26వ తేదీన బాపట్లలో బిఎన్ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ బిఎన్ శర్మనే అధ్యక్షుడు కాబట్టి అధ్యక్షోపన్యాసం ఈయన ఇచ్చాడు అధ్యక్షుడిగా. ఇస్తూ ఏమన్నాడంటే మనము ఆంధ్ర రాష్ట్రాన్ని కొంతసేపు పక్కన పెట్టండి. ఆంధ్రులు అనేవారు బ్రిటిష్ వారి పట్ల విధేయంగా ఉండాలి. అంటే ఇతను ఇండైరెక్ట్‌గా ఏం చెప్పాడంటే బ్రిటిష్ వారి పరిపాలన యాక్సెప్ట్ చేయండి. మనం ప్రథమంగా భారతీయులం. ఆ తర్వాతే ఆంధ్రులం అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇలా సూటిపోటు మాటల ద్వారా టాపిక్‌ని డైవర్ట్ చేస్తూ వేమవరపు రామదాస్ పంతులు గారు ఎవరైతే ఉంటారో ఈయనే ఆ సభలో, అంటే ఆ ప్రథమాంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేస్తారండి. పాస్ చేసినప్పుడు చాలామంది వ్యతిరేకిస్తారు. అందుకే ఇక్కడ క్వెషన్ మీరు అబ్జర్వ్ చేయాలి. న్యాపతి సుబ్బారావు వ్యతిరేకించాడు, గుత్తి కేశవ పిల్లై వ్యతిరేకించాడు, అలాగే మోచర్ల రామచంద్రరావు వ్యతిరేకించాడు, ఈ బిఎన్ శర్మ వ్యతిరేకించారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించిన వారే. కానీ క్వెషన్ ఏమిచ్చాడు? 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించింది ఎవరు అంటే అప్పుడు బిఎన్ శర్మ. ఎందుకంటే ఆయనే బాపట్ల ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించాడు, వ్యతిరేకించాడు. అర్థమైందా లేదండి? యాక్చువల్‌గా న్యాపతి సుబ్బారావు ఆప్షన్స్‌లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ న్యాపతి సుబ్బారావు వ్యతిరేకించాడు, మూచర్ల రామచంద్రరావు కూడా వ్యతిరేకించాడు, గుత్తి కేశవ పిల్లై వ్యతిరేకించారు, బిఎన్ శర్మ వ్యతిరేకించాడు. అందుకే క్వెషన్‌ని బాగా చదవాలని చెప్పేసి చెప్తున్నాను. సో 1913 బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించినటువంటి ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరంటే బిఎన్ శర్మ. ఆ యొక్క ప్రథమాంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేసింది ఎవరంటే వేమవరపు రామదాసు పంతులు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.